వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా అఖండ తాండవం సాంగ్ ఏదైతే ఉందో November 14th మనకి చిల్డ్రన్ డే సందర్భంగా అయితే మూవీ టీం అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీని మనకి December 5th ఇండియన్ స్క్రీన్స్ మీదకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సాంగ్ రిలీజ్ కూడా పర్టికులర్లీ ఒక ఈవెంట్ అనేది ముంబైలో జరగడం జరిగింది. సో ఆ ఈవెంట్లో మన బాలకృష్ణ గారు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. అండ్ అలాగే వాటితో పాటు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ రూమర్స్ అనేవి ఈ మూవీకి సంబంధించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వెబ్స్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వెబ్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఈజీగా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ సాంగ్ భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూజమ్స్ అయితే లేవేసింది. ఆ పర్టికులర్లీ మీరు సాంగ్ని మొబైల్లో చూసారో టీవీలో చూసారో కాదు, పర్టికులర్లీ ఒక హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని ఫుల్ బేస్ ఆడియోని మీకు అందించేటట్టు ఒక మంచి హెడ్ ఫోన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఆడియో సిస్టంలో అయితే ఒకసారి ఈ సాంగ్ని వాచ్ చేయండి. సో కంప్లీట్లీ పర్టికులర్లీ మెయిన్లీ భయ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో అఖండ తాండవం అని చెప్పి కంప్లీట్లీ హైలైటెడ్ అంటే, అండ్ పాయింట్స్ కూడా మనకు వచ్చే లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిరిక్స్ కూడా బాగా హైలైట్ చేసేది క్యారెక్టరైజేషన్ కాదు, కంప్లీట్లీ యొక్క ఏదైతే పర్సనాలిటీ ఉంటుందో ఆ పర్సనాలిటీని డామినేట్ చేస్తూ అయితే మనకి ఆ యొక్క లిరిక్స్ కూడా రాయడం జరిగింది. సో కొంచెం వాయిస్లో కొంచెం బేస్ అనేది కొంచెం తగ్గింది అనిపించింది తప్ప రిమైనింగ్ ఆల్ పార్ట్స్లో అనేది మనకి మూవీ టీం అయితే ఇంప్రెస్ చేసేసింది. ఇంకా మెయిన్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీకి సంబంధించి ప్రతి ఒక్క ఆడియన్స్ ఆన్ స్క్రీన్స్ మీద ఈ యొక్క మూవీని వాచ్ చేయాలి. అసలు మన హిందూ ధర్మం అంటే ఏంటి, సో హిందూ ధర్మాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, అసలు హిందూ ధర్మం మనకేం నేర్పించింది అండ్ ఈ సొసైటీకి ఏం నేర్పించింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఆన్ స్క్రీన్ మూవీలో ఖచ్చితంగా రిప్రజెంట్ చేయబోతున్నాం. సో ప్రతి చిన్న పిల్లోడి కాడి నుంచి పెద్ద పిల్లోడి వరకు ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద వాచ్ చేయండి అని చెప్పి అయితే బాలకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత మేబీ మన బోయపాటి గారు ఇప్పటిదాకా మాస్ కమర్షియల్ మూవీస్ని పట్టుకుంటూ వచ్చాడు. ఫర్ ది ఫస్ట్ టైం అఘోరా క్యారెక్టరైజేషనే కాదు, అఘోరాకి సంబంధించిన ఇన్ డెప్త్ డీటెయిల్స్ కానివ్వండి, ఇన్ డెప్త్ మన ధర్మానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే సెషన్లు అయితే కొంచెం కనబడుతున్నాయి. సో ఈ మూవీలో ఇంకా అలాంటి ఇన్ డెప్త్ డీటెయిల్స్కి వెళ్తే ఏ విధంగా ఈ మూవీని తీసుకోబోతున్నారు, ఇప్పటిదాకా మనకి ఏ మూవీకి సంబంధించిన అఘోరాకి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేవి ఎవరు వెళ్ళలేదు. ఇంకా అఘోరాని హైలైట్ చేస్తూ అఘోరా క్యారెక్టరైజేషన్ ఇన్ డెప్త్గా అయితే తీసుకెళ్ళి ఏ మూవీ అనేది మనకి రిప్రజెంట్ కూడా చేయలేదు తెలుగు సినిమాలో. సో ఈ మూవీలో ఇంతకు మించి ఏమైనా వెళ్ళబోతున్నారా, లేకపోతే నేను మాట్లాడిన ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అఘోరా క్యారెక్టరైజేషన్ ఇన్ డెప్త్గా చూపిపోతున్నారని చెప్పి, సో ఆ క్యారెక్టరైజేషన్ ఇన్ డెప్త్గా ఏమైనా చూపిస్తారా? ప్రీవియస్లీ అఘోరా క్యారెక్టరైజేషన్లో కొంచెం ఇన్ డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే గామె మూవీ ఒకటి ఉంటుంది విశ్వక్సేన్ గారిది. సో అది కూడా ఇన్ డెప్త్గా అంటే తన పర్సనలైజేషన్గా ఇన్ డెప్త్గా వెళ్ళింది తప్ప అఘోరా క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇన్ డెప్త్గా అయితే మూవీ వెళ్ళలేదు. ఇన్ కేస్ అఘోరా క్యారెక్టరైజేషన్ ఇన్ డెప్త్గా పోయి మేబీ ఇప్పుడు వస్తున్నటువంటి అఘోరా క్యారెక్టరైజేషన్ అనేది సొసైటీకి ఏ విధంగా మంచి తీయాలని అనుకుంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే పాయింట్లు ఈ మూవీ ఏమన్నా తీసుకొస్తున్నారేమో అని అయితే నాకైతే మెజారిటీ డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇదే డౌట్ నేను ప్రీవియస్లీ చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే ఈ మూవీలో పర్టికులర్లీ చూపించినటువంటి ఏదైతే అఖండ తాండవం సాంగ్స్ షూట్స్ ఉన్నాయో, సో ఇవన్నిట్లో కొంచెం ఏదైతే మనం బూడిదంటామో లేకపోతే ఇబూదంటామో హెవీగా కనిపించేసింది. అండ్ అలాగే ఆ బాలయ్య బాబు గారి లుక్ కూడా మరీ చాలా ఓల్డ్గా ఉంది. ఆ యొక్క బ్రీడ్ కానివ్వండి అదంతా కంప్లీట్ వైట్గా ఉంది. సో ఆ క్యారెక్టర్ ఆ లుక్లో మేము అంత బాగా చూడలేకపోతున్నాం. ప్రీవియస్లీ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్లో మేము మెజారిటీగా అయితే బాలయ్య బాబు గారిని ఇష్టపడుతున్నాం అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో కంప్లీట్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీలో కనిపించేటువంటి సాంగ్ ఏదైతే ఉందో అఖండ తాండవం సాంగ్ అనేది ఓన్లీ ఫర్ ఈ సాంగ్ కోసమే ఆ పర్టికులర్ లుక్ కానివ్వండి, ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేది వాడే తప్ప మూవీలో ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్లీ నాకు కొంచెం క్వశ్చన్ మార్క్గానే అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ఆ ప్లేలిస్ట్ సెక్షన్లో అఖండ అప్డేట్స్ అనే ఒక కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో కంప్లీట్లీ ఒక 30 వీడియోస్ దాకా అయితే అఖండకి సంబంధించిన అఖండ 2కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. సో మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కూడా వాటికి వచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తూనే ఈ యొక్క వీడియోని కూడా అదే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ ఏ వచ్చినా కానీ సేమ్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇన్ కేస్ నేను ఏదో ఒక వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. అఖండ అప్డేట్స్ని ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కానీ, బ్రేక్ డౌన్ వీడియోస్, ట్రైలర్ రివ్యూస్, టీజర్ సాంగ్స్ అండ్ కంప్లీట్లీ ఏ ఛానల్లో చెప్పుకునేంతగా మన ఛానల్లో పర్టికులర్లీ రూమర్స్ని కూడా చెప్పుకుంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియోని ఇప్పటివరకు చూసినందుకు కంప్లీట్లీ థ్యాంక్స్ భయ్యా. మీ వల్ల ఈ ఛానల్ ఇంకా మూవ్ అవుతుంది. సో కంప్లీట్లీ లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మీరేమనుకున్నారో జెన్యూన్గా కామెంట్ చేసేయండి.